హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేసుకున్నామో చూపిస్తాను రండి. ముందుగా గుమ్మం ముందు ఆయన పాదాలు వేయాలండి. ఆ పాదాల కోసం నా దగ్గర ఇలా మౌల్డ్ ఉంది, పాదాల మౌల్డ్. అది ఇలా పెట్టి దానిపై వరిపిండి వేసి ఇలా చక్కగా 2-3 సార్లు ప్రెస్ చేసినట్లయితే మీకు చక్కగా పాదాలు ఇలా వస్తాయండి. దీని చుట్టూ మీరు పూలతో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇలా 2 పూలు పెట్టి నేను డెకరేట్ చేసుకున్నానండి. అవే పాదాలు నేను పూజా మందిరంలో కూడా వేసుకున్నానండి. ఈ మౌల్డ్ ఉండటం వల్ల ఏంటంటే చక్కగా మీరు ఎన్ని పాదాలు కావాలంటే అన్ని పాదాలు ఒకే షేప్లో వస్తాయండి. చూడండి, ఇలా వేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి, నీట్గా ఇలా పాదాలు వస్తాయండి. తర్వాత మన ఇంట్లో చంటి బిడ్డలకి పుట్టినరోజు అయినప్పుడు ఎలా అయితే నలుగు పెట్టి స్నానం చేయిస్తామో అలాగే మన కన్నయ్యకి కూడా స్నానం చేయించాలండి. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని దానికి గంధం బొట్టు పెట్టి కన్నయ్యని కూర్చోబెట్టి ఇలా తులసి దళం వేసిన నీళ్లతో ఆయన స్నానం చేయించాలండి. మీరు పంచామృతాలతో అభిషేకం కూడా చేయొచ్చండి. నేనైతే స్నానం చేసి ఇలా ఒక గుడ్డతో తుడిచానండి. తర్వాత ఆయన కూర్చోబెట్టడానికి పీఠం ఏర్పాటు చేసుకుంటున్నానండి. మీరు ఇలా డెకరేటివ్ పీస్ నా దగ్గర ఉందండి, అంటే దాంట్లో దీపాలు పెట్టాలి. నేను దీపాలు పెట్టకుండా పువ్వులతో అరేంజ్ చేసుకుంటున్నానండి. ఆయనకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. చాలామంది ఇలా కాకుండా ఉయ్యాలు పెట్టుకుంటారండి, ఉయ్యాల్లో బాలకృష్ణుని ఊపుతారండి. నేనైతే ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటానండి. చక్కగా పూలతో డెకరేటివ్ చేసుకొని ఆయన కూర్చునేటట్లు రెడీ చేసుకుంటానండి. తర్వాత ఆయనకి మీ దగ్గర కొత్త బట్టలు ఆయనకి ధరించి, మన చంటి పిల్లలకి ఎలా అయితే పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేస్తామో అలా ఆయనకి కూడా కొత్త బట్టలు వేసి మెడలో దండ, నా దగ్గర ఇలా ముత్యాల దండ ఉందండి, దాన్ని ఇలా 3 పేటల్లో పెట్టి ఆయనకి అలంకరించుకొని తర్వాత తిలకం దిద్ది ఆయన్ని రెడీ చేసుకున్నామండి. తర్వాత మీ ఇంట్లో ఇంకేమైనా కృష్ణుని ప్రతిమలు ఉంటే ఇలా పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఇది ఉంది. దీనికి ఫ్లూట్ కూడా అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత కామధేనువు అంటే గోమాతలండి. కృష్ణునికి గోవులు అంటే చాలా ఇష్టం కదండి. సో నేను గోమాతలు, నా దగ్గర ఉన్న 2 గోమాతల్ని ఇలా ఏర్పాటు చేసుకొని వాటికి కూడా గంధం బొట్లు పెట్టి రెడీ చేసుకున్నానండి. తర్వాత కృష్ణునికి తులసి మాల అండి. ఇది తులసి మాల ఎలా అవుతుంది అంటారేమో. తులసి కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలతో చేసిన మాల అండి. ఆయనకి తులసి దళం అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా తులసి మాల వేసుకున్నానండి. తర్వాత ఏకారతితో దీపాలు వెలిగించుకోవాలండి. ఏకారతితో వెలిగించుకున్నా పర్వాలేదు, అగరత్తితో వెలిగించుకున్నా పర్వాలేదండి. అకేషన్గా మీరు పూజ చేసినట్లయితే ఏకారతితో వెలిగించుకుంటే మంచిదండి. ఇలా 4 దీపాలు వెలిగించుకొని తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ముందు దీపానికి దండం పెట్టుకొని తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలండి. ఇలా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అటుకులు, బెల్లం అండి. ఇలా నేను 5 సమర్పించుకున్నానండి. ఇవే కాదండి, మీరు అటుకులు బెల్లం పెట్టినా చాలండి. ఆయనకి ఇవే కావాలని ఏం లేదు. కాకపోతే ఆయన చంటి పిల్లాడు కాబట్టి మనం పాలతో చేసినవి ఇష్టం కాబట్టి పాలతో చేసేవి త్వరగా అరిగేవి పెడతామండి. ఇలా మీ దగ్గర భగవద్గీత ఉన్నట్లయితే భగవద్గీత ఈరోజు చదువుకుంటే చాలా మంచిదండి. నేను ఎవ్రీ ఇయర్ ఈరోజు భగవద్గీతను పూజలో పెట్టి పూజ చేసుకుంటానండి. తర్వాత లలితా సహస్రనామాల పుస్తకంలో కృష్ణ అష్టోత్తరాలు ఉంటాయండి. మీరు పారిజాత పుష్పాలు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి, కానీ నా దగ్గర పారిజాత పుష్పాలు లేవు కాబట్టి నా దగ్గర ఉన్న పుష్పాలతో ఇలా కృష్ణ అష్టోత్తరం చేసుకున్నానండి. ఇలా మంగళారతి ఇచ్చి నా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా పూజ చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నానండి. సంతానం లేని వాళ్ళు ఈ పూజ చేసినట్లయితే సంతానం కలుగుతుందని నమ్మకం అండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని చక్కగా, మగపిల్లలు అయితే కృష్ణుడి కింద, ఆడపిల్లలు అయితే రాధ కింద అలంకరించి చక్కగా కూర్చోబెట్టచ్చండి. చాలా బాగుంటుంది అలా చేసినట్లయితే. నేనైతే మా పూజా విధానం ఇలా అండి. భగవంతుడు ఇలా చేయాలి అలా చేయాలని ఎక్కడా లేదండి. మీరు ఎలా చేసినా ఆయన ఆశీర్వాదం పొందుతారండి. నేనైతే మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.